హాయ్. హలో. నమస్తే. ఫస్ట్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది అని పోలీసుల చేతికి ఇచ్చేశారు గవర్నమెంట్ డాక్టర్స్ అని 2 డేస్ క్రితమే చెప్పారు. మేబీ అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక కాపీ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక కాపీ ఇచ్చి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పోలీసులు ఏంటంటే మనం వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వీరప్పన్ లాంటి వాడిని పట్టుకున్నటువంటి పోలీసులు పెద్ద పెద్ద దొంగల్ని, స్మగ్లర్స్ని, హార్డ్ కోర్ క్రిమినల్స్నే గంటల్లో, 24 గంటల్లో, 30 గంటల్లో పట్టేసుకునేటువంటి పోలీసుల కెపాసిటీని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు మన ఎవరో చూడండి, ఒక అతను తన భార్యని ముక్కలు చేసి తనే మొత్తం ఉడికించి పౌడర్గా తయారు చేసి తీసుకెళ్ళి చెరువులో వేస్తే 24 గంటల్లో పట్టుకున్నారు. అతను ఒక ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేసాడు, మొత్తం మాయం చేసి. అంటే పోలీసుల కెపాసిటీని మనం తక్కువ అంచనా వేయకూడదు. కాకపోతే ఏంటంటే పోలీసుల మీద మాకు ఎలాంటి అనుమానం లేదు, పోలీసు కెపాసిటీ మీద అనుమానం లేదు. పోలీసులు ఫెయిర్గా చేయాలి అనుకుంటే ఎంత పెద్ద క్రిమినల్ అయినా, ఇంటర్నేషనల్ క్రిమినల్ అయినా పట్టేసుకుంటారు. ఓకే, కాదు ఏంటంటే రాజకీయంగా ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ అవుతుందా, రాజకీయ పార్టీలు ఏమన్నా ప్రెజర్ పెడుతున్నాయా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద అనేటువంటి అనుమానం స్టార్టింగ్ నుంచి అందరికీ ఉండిద్ది. ఎందుకు ఉండిద్ది అని అంటే అదే చెప్తున్నాం, ఇది యాక్సిడెంటా మర్డరా అనేది ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు పోలీసులు 100% దానికి క్లారిటీ ఇవ్వాలి. మీరు ఒకవేళ ఇప్పుడు తెలంగాణ పోలీసులు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్లోకి రావాలి. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో జరిగింది అది. ఇక్కడ హైదరాబాద్లో మొదలెట్టుకొని హైదరాబాద్ సీసీటీవీ ఫుటేజ్లోనే అనుమానం వచ్చిందంటే ఇంకా తెలంగాణ పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాలి. అది బోర్డర్ వరకు తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, బోర్డర్ దాటిన తర్వాత ఆంధ్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. యాక్చువల్గా ఇది జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే, నిజంగా మాట్లాడితే జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, తన ఇంటి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరాడు, తను హెల్మెట్ పెట్టుకునేటప్పుడు అపార్ట్మెంట్లో సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, తను హెల్మెట్ పెట్టుకున్నప్పుడు అతను ఎలాంటి హెల్మెట్ పెట్టుకున్నాడు, ముఖానికి ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి, చేతికి ఏదో చైన్ ఏదో ఉండాలట, చేతికి అది ఉంగరం ఏదో ఉండాలట, డైమండ్ రింగ్, అది మిస్ అయిందని చెప్తున్నారు. అది ఎక్కడ మిస్ అయింది, డైమండ్ రింగ్ ఎవరు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా పోలీసులకి ఒక పెద్ద సవాలే. ఇది సింపుల్గా వచ్చి ఇదిగోండి సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాడు, ఇతను యాక్సిడెంట్ అయిందని. యాక్సిడెంట్ అయ్యి ఉండవచ్చు, కాదని మేము చెప్పలేము. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్వెస్టిగేటర్స్. యాక్సిడెంటే అయ్యి ఉండవచ్చు. బట్ దానికి యాక్సిడెంట్ చుట్టూ వస్తున్నటువంటి అనుమానాలు, తను చేతుకున్నటువంటి రింగ్ ఏమైంది, రింగ్ ఎక్కడికి పోయింది, తను ఎల్బీ నగర్ ఫుటేజ్లో కనిపిస్తున్నప్పుడు జావా లోగో లేదు హెల్మెట్కి అని చెప్పి ప్రచారం జరిగింది. మరి దాని సంగతి ఏంటి? ఓకే, 2 ఫోన్లు బయటికి తీసాడని ప్రచారం జరిగింది. మరి ఒక ఫోనే దొరికింది అక్కడ స్పాట్లో, ఇంకొక ఫోన్ ఏమైంది? ఓకే, ఇవన్నీ కూడా పోలీసులు దానికి సమాధానం వివరణ ఇవ్వకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ అలానే ఉండిపోయింది. అతను బయటికి రాగానే ఎవరో ఒక అతను ఫోటో తీసాడని అది అక్కడ అంత ప్రచారం జరిగింది. ఆ ఫోటో తీసిన వ్యక్తి ఎవరు, ఎందుకు తీశాడు, ఉద్దేశం ఏంటి? హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి అతను ప్రవీణ్ అని ఎవరికి తెలియనప్పుడు అతను ఫోటో ఎందుకు తీశాడు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తిని? సరే, ఏదో హెల్మెట్ తీసాడంటే తెలిసినోడని తెలియవచ్చు. హెల్మెట్ పెట్టుకున్నారు, అతను ఎవరో తెలియదు అన్నారు కదా. మరి బయటికి రాగానే ఫోటో తీసిన వ్యక్తి ఎవరు, ఎందుకు తీశారు? ఇవన్నీ కూడా అనుమానాలే కదా, రైట్? ఎల్బీ నగర్ నుంచి ముందుకు వస్తూ అతను ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడెక్కడో జగ్గేపేటలో కింద పడ్డాడని, లారీ కింద పడ్డాడని చూపించారు. అతను పడగానే లేచి మా సీసీ కెమెరా వైపుకి చెయ్యి ఎత్తాడు, తనంతట తానే లేచాడు, తనంతట తానే అదే. అక్కడ వచ్చిన చాలామంది అనుమానాలు ఏంటంటే, ఎవరైనా జనరల్గా కింద పడ్డావాడు లేచి నాకేమైనా దెబ్బలు తగిలేమో చూసుకుంటాడు, నా బండికి ఏమైనా అయిందో అని చూసుకుంటాడు. అతను జస్ట్ లేచి వెళ్ళిపోయాడు, కిక్ కొట్టుకొని వెళ్ళిపోయాడు. తనంత చూసుకున్నట్టు కనపడలేదు, అక్కడ బండికి ఏమైనట్టు కనపడలేదు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఏదో రకరకాలైనటువంటి నంబర్లు, కెమెరాని ఎక్కడో క్యాంకర్ అని కనిపిస్తుంది, జంబ్లింగ్ అయితే అదేమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఏఐ వీడియోనా లేకపోతే ఒరిజినల్ వీడియోనా? ఏఐ వీడియో అయితే ఏంటంటే ఆ ఏఐ అనేది ఇంకా పర్ఫెక్ట్ మోడల్స్ రాలేదు.
యాజ్ ఇట్ ఈజ్గా దించే మోడల్ రాలేదు. ఎక్కడో ఒక చిన్న అక్కడ బ్లర్ అయిద్ది అనమాట. బ్లర్ అవ్వటము, అక్కడ ఇక్కడ నంబర్స్ జంబుల్ అవ్వటము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా 100కి 100% చేయట్లేదు. ఓ 99% చేస్తుంది అది. ఆ 1% మిస్టేక్ చేస్తుంది. కాబట్టి నాకు ఒక అతను మెయిలే పెట్టాడు, మీకు చదివి వినిపించాను కదా, ఇది లుక్స్ లైక్ ఏఐ మోడల్ బ్రదర్, అందుకని ఆ నంబర్స్ అట్లా జంబుల్ అయినాయి, కలర్స్ కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ సైజెస్ ఆఫ్ ది ఫాంట్స్ అక్కడ ఇక్కడ అవ్వడానికి ఏఐ మోడల్ ఏఐ వీడియో అయ్యుండొచ్చు అని అతను నాకు మెయిల్ పెట్టాడు. ఓకే, కాదా లేదు పోలీసులు తేల్చాలి. ఓకే, అక్కడ అనుమానాలు. ఓకే, జగ్గేపేట దగ్గర అక్కడ లారీ కింద పడిపోయిన వీడియో మీద చాలా అనుమానాలు. ఇదిగో పొట్టుంది అతనికి, అతను మావాడు కాదని చెప్పేసి ప్రచారం చేశారు. అక్కడ విపరీతంగా ప్రచారం చేశారు. ఓకే, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎల్బీ నగర్లో అతను లిక్కర్ కొన్నాడు అని అన్నారు. ఏది 6 బాటిల్ కొన్నాడు అన్నారు. ఆ 6 బాటిల్ మొత్తం అతను ఒక్కడే తాగితే మళ్ళీ కోదాడలో కొన్నాడు అన్నారు. ఆ ఒక్కడే తాగాడంటే 6 బాటిల్స్ కోమలాకి వెళ్తారు. ఒకరు 215 ml ఎథనాల్ అని, ఇంకొకరు నువ్వు 150 ml ఎథనాల్ అని. 20 ml ఎథనాల్ తాగితేనే అతను కోమలోకి వెళ్ళిపోతాడని కొంతమంది రకరకాల థీరీలు వచ్చేసినాయి. దాన్ని పోలీసులు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చేది. యాక్సిడెంట్ అని అంటే యాక్సిడెంట్ అయితే అవనివ్వండి, బట్ వీటికి సమాధానాలు పోలీసులకి ఇవ్వకపోతే ఏంటంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ అలానే ఉండిపోయింది. వీళ్ళు అసలు ఇవన్నీ రిలీజ్ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టినా పోయండి. అది వీళ్ళు అనవసరంగా ఇవన్నీ రిలీజ్ చేసి ఇంకా అనుమానాలు ఎక్కువ చేశారు, సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి. ఓకే, అక్కడి నుంచి వాళ్ళు అక్కడేదో కేసర్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి గుద్దుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే కరువులో ఇట్లా తిప్పుతూ, ఇప్పుడు రోడ్డు ఎలా ఉందండి, ఇటు కరువు ఉంది, ఆ కరువులో ఇట్లా తిప్పేటప్పుడు బైక్ స్కిడ్ అయ్యి ఎవరన్నా పడతారా? కరువులో పడ్డారంటే స్కిడ్ అవుతేనే. తిప్పబోయేటప్పుడు అతను స్ట్రైట్గా వెళ్ళిపోయి గుద్దాడు. అక్కడ అనుమానం వచ్చింది, ఇదేందని ఆయన కావాలని డైరెక్ట్గా వెళ్ళి గుద్దినట్టుగా ఉంది. అతను తిప్పినట్లు హ్యాండిల్ తిప్పాలి కదండి, రోడ్డు ఇటు ఉంది, ఇటు తిప్పాలి కదా, లేదు స్ట్రైట్గా వెళ్ళాడు. అక్కడ అనుమానం వ్యక్తం చేశారు. పెట్రోల్ పంపు కావాలనే సీసీటీవీ ముందుకు వచ్చి అక్కడ ఆగినట్టుగా, అటు ఇటు ఊగినట్టుగా అదొక అనుమానం వచ్చేసింది పెట్రోల్ పంపు దగ్గర. విజయవాడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ డైరెక్ట్గా ఆయన విజయవాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇదిగోండి అక్కడ బయటకు వచ్చి ఇదిగోండి అక్కడ పడ్డాడు, నేను వెళ్ళి లేపాను అన్నాడు. ఎవరు? ట్రాఫిక్ ఎస్ఐ గారు. అక్కడ పడ్డాడు అంటే మరి ఆయన సీసీటీవీ ఫుటేజ్కి అందిద్ది కదా, అది ఎందుకు ఇంతవరకు రిలీజ్ చేయలేదు? డైరెక్ట్గా ముఖం కనిపించింది కదా, చాలా క్లోజ్గా కనిపించింది కదా, అది ఎందుకు రిలీజ్ చేయలేదు? అతను పార్కులో ఎందుకు అనుకుంటాడండి? ఆయన కోటీశ్వరుడు, ఆయన దెబ్బ తగిలితే ఏదో హోటల్కి వెళ్తాడు కదా, లాడ్జికి వెళ్తాడు కదా, పార్కులో 3 గంటలు అనాథలాగా పడుకోవాల్సిన అవసరం తనకేంది అని చెప్పి అందులో ఎవరు నమ్మట్లేదు. జరిగి ఉండొచ్చేమో, అతనే పడుకొని ఉండొచ్చు, బట్ ఎందుకు అభిమానులు నమ్మట్లేదు. అతను పార్కులో ఎందుకు పడుకుంటాడండి? కోటీశ్వరుడు అతను. ఫోన్ చేస్తే 1000 మంది వస్తారు అతనికి ఇంటికి తీసుకెళ్ళటానికి, అన్ని పరిచయాలు ఉన్నాయని చెప్పి ఇదొక అనుమానం వచ్చేసింది. ఏలూరు ఫుటేజ్ చూపించారు, ఏలూరులో సీసీటీవీ ఫుటేజ్. అక్కడ చూస్తే చాలా హైట్ ఉన్నాడు అతను, అసలు ప్రవీణే కాదని కొంతమంది, అది మొక్కం చూస్తే ప్రవీణ్ కాదని కొంతమంది, హెల్మెట్కి జావాలు లేదని కొంతమంది, రైట్. కొవ్వూరు సీసీటీవీ టోల్ ప్లాజా దగ్గర అనుమానం, అతను చూస్తే చాలా 6 feet లాగా ఉన్నాడు, అతను కాదని. డెడ్ బాడీ దగ్గర కళ్ళజోడు మడిచిపెట్టారు, జాగ్రత్తగా మడిచిపెట్టారు. బైక్ బాడీ మీదకి ఎలా పడుకుంది, ఇవన్నీ అనుమానాలు కదండి. ఇవన్నీ అనుమానాలని యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, బట్ వీటన్నిటికి సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తే ప్రజల్లో అనుమానం పోయింది. లేదంటే మీరు ఎంత కష్టపడి ఇది యాక్సిడెంట్ అని చెప్పినా సరే అనుమానం అలానే ఉండిపోయి చంపేశారు అని అనుకుంటూ ఉంటే అది ఇంత కష్టపడి ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఇది వీళ్ళు యాక్సిడెంట్ తేలినా సరే ఆ గవర్నమెంట్ మీద మచ్చ తీసేయటం చాలా ఇంపాసిబుల్ అయిపోయింది గవర్నమెంట్కి. ఎందుకంటే అనుమానం అనేది చాలా పెనుభూతం లాంటిది, దాన్ని మొత్తం క్లారిఫికేషన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. ఓకే, ఇది యాక్సిడెంట్ అయితే ఏదో అక్కడ ఎల్బీ నగర్ లేదా షర్ట్ స్టిక్కర్తో ఒకటి పంపించారు. ఇది ఎల్బీ నగర్ అక్కడక్కడ కొనేటప్పుడు షర్ట్ ఎలాస్టిక్ లేదు ప్రవీణ్కి, ఆ కొనే అతనికి ఎలాస్టిక్ ఉందని అదొకటి. ఇది చాలామంది ఇప్పుడు పోలీసుల కంటే చాలా షార్ప్గా ప్రజలే ఇన్వెస్టిగేషన్ చేశారు ఇవన్నీ.
సరే ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అనుకోండి, ఒకవేళ మర్డర్ అయిందని పోలీసులకు ప్రాథమిక రిపోర్ట్ దొరికితే మరి ఇంతవరకు ఒక అరెస్ట్ జరగలేదు, కనీసం అనుమానితులను అరెస్ట్ చేయాలి కదా, క్రిమినల్గా తర్వాత సంగతి. అనుమానితులను అరెస్ట్ చేయాలి. ఎక్కడెక్కడైతే అతని సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చినా ఎవరు రిలీజ్ చేశారు, వాళ్ళు రిలీజ్ చేయటం ఉద్దేశం ఏంటి, ఒకవేళ ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఒరిజినలా ఏఐ మోడల్ అయితే ఆ ఏఐ మోడల్ రిలీజ్ చేసింది ఎవరు, అతని వెనక ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ చేసి ఉండేవాళ్ళు కదా, రైట్. సో ఇది యాక్సిడెంట్ మర్డరా అనేది లెట్ పోలీస్ డిసైడ్ ఆన్ దిస్. కాబట్టి అనుమానాలని తిప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏముందండి, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఆల్రెడీ దే లాస్ ద పర్సన్, కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే వద్దులేండి, ఇన్వెస్టిగేషన్ వద్దు, ఏమొద్దు, తీసేయండి, ఆల్రెడీ పోయిన వ్యక్తి గురించి మేము ఎందుకు ఫైట్ చేయటము అనేది వాళ్ళు అనుకుంటారు. జనరల్గా ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా అనుకుంటారు, ఇక మాకు అవసరం లేదులే, ఎందుకంటే పిల్లలు వాళ్ళు యూఎస్లో చదువుకోవాలనుకుంటూ ఉండొచ్చు, బ్రదర్ యూఎస్లో ఉంటాడు, సరే ఇంక ఇదంతా ఇప్పుడు కేసులతో పెట్టుకుంటే మళ్ళీ యూఎస్ వెళ్ళాలి నాన్నగా. సో ఫ్యామిలీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు దీని మీద. కానీ ఈ యొక్క సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, హ్యూమన్ రైట్స్ కమిషన్స్, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి వీళ్ళు దాని మీద అనుమానం వ్యక్తం పరుస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ కోణం ఏమన్నా ఉంటే నెక్స్ట్ పర్సన్ ఎవరు, ఇప్పుడు ప్రవీణ్ గారి భార్య భర్తను కోల్పోయారు ఆల్రెడీ, ఇంకొక ఆమె తన భర్తను కోల్పోవడానికి ఇంకొక మహిళ ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని ఆ మహిళను కాపాడాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారే తప్ప కాన్స్పిరసీ యాంగిల్ ఉంటే నేను చెప్పేది ఓకే, ఇంకొక మహిళకి తన భర్తను కోల్పోయే రోజులు దగ్గర పడ్డాయేమో, దాన్ని జరగకుండా కనీసం ప్రశ్నించడం వరకు మనం చేయగలిగింది అంతే, మనం ప్రశ్నించడం వరకు మనం చేయగలం. మనమేమి వాళ్ళ వ్యవస్థ, ఇప్పుడు క్రిమినల్ వ్యవస్థతో మనం ఏమంటారు తట్టుకోలేము. క్రిమినల్ వ్యవస్థలోకి రాజకీయ వ్యవస్థ వచ్చిందంటే అసలు తట్టుకోలేము. ఆల్రెడీ క్రిమినల్ వ్యవస్థ, దాంతో మళ్ళీ రాజకీయ వ్యవస్థ కూడా హ్యాండ్ ఉందంటే, ఆఫ్టర్ ఆల్ చిన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనారిటీ, దళిత సంఘాలు, దళిత ఇష్యూస్ వీళ్ళు ఏమన్నారంటే పాపం ఏడవగలరు అంతే. ఎవడో వచ్చి కొడితే కింద పడి ఏడవగలడే తప్ప వాడు తిరిగి కొట్టలేడు, వాడి కెపాసిటీ లేదు, తిరిగి కొట్టలేడు, ఏం చేయలేడు, ఏడుస్తాడు. ఆ ఏడిచిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతాము అని చెప్పేసి నోటీసులు ఇచ్చి పాపం పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు పోలీసులు అని చెప్పి మనం న్యూస్లో చూస్తున్నాం. అనుమానం వ్యక్తం చేస్తే పోలీసులు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు అని చెప్పేసి. ఓకే, అనుమానానికి పిలవకూడదు, ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించండి అనాలి తప్ప అనుమానాలకి పిలవకూడదు అనేది నా ఉద్దేశం. సరే, ఎనివే ఓకే, ఇది పోలీసులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నారు కదా, ఇక దీన్ని ఇంతటితో వదిలేద్దాము అని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే మీరు ప్రజల్లో అనుమానం లేపారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ సంగతి వదిలేయాలి. గవర్నమెంట్ డోంట్ థింక్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నారు, భార్య వద్దంది, ఇన్వెస్టిగేషన్ వద్దంది, అది వదిలేసి దయచేసి మీరు ప్రజల్లో రేకెత్తించినటువంటి అనుమానాలను తీర్చాలి. లేదంటే ఇది ప్రజల్లో అది ఒక పెద్ద అండర్ గ్రౌండ్లో పుకారులు, నోటి ద్వారా ఏమంటారు, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రచారం అవుతూ ఉంటుంది. అది పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది గవర్నమెంట్కి. కాబట్టి ఆనెస్ట్గా, జెన్యూన్గా ఏం జరిగింది అనేది మీరు బయటికి రిలీజ్ చేయాలని కోరుకున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటికి రిలీజ్ చేయండి. మన ఎవరో ఒక ఆయన అంటున్నారు, అవన్నీ బయట పెడితే ఆయన రహస్య జీవితాలన్నీ బయటకు వస్తాయి. ఇంకేం రహస్య జీవితం అండి, ఆయన పచ్చి తాగుబోతుకు చూపించారు, అక్కడ కొన్నాడు, ఇక్కడ కొన్నాడు, అక్కడ పడ్డాడు, ఇక అంతకన్నా ఇంకేం డ్యామేజ్ చేస్తారు అతన్ని? ఆల్రెడీ డ్యామేజ్ చేసేసారు కదా, ఇంకేం చేస్తారు? అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయని చూపిస్తారా? మళ్ళీ అది కూడా హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని పోయినట్టే చూపిస్తారా ఏంటి మళ్ళీ? ఓకే, ఎక్కడైనా క్లియర్ కట్ ఫేస్ ఒకవేళ అవన్నీ రహస్య జీవితాలు ఉన్నాయనుకోండి, అది కూడా ఒక అందుకు మంచిదే జరిగిద్ది. ఎందుకంటే పాస్టర్ ఇన్ని రహస్య జీవితాలు పెట్టుకొని సోషల్ మీడియాలోకి వచ్చి రెచ్చగొట్టేస్తే పాప ఆయన నమ్మి చాలామంది యువత, పాస్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్నారు. ఓకే, అదే నేనేమన్నానంటే, సరే నేను కొన్నిటి మీద నేను కామెంట్ చేయలేను. పాస్టర్లకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు నిజంగా చెడు అలవాట్లు ఏమన్నా ఉంటే, అంటే తాగటం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు పాస్టర్లు అవ్వకూడదు, మాలాగా ఉద్యోగాలు చేసుకోవాలి. మేము ఎలాగైతే ఉద్యోగాలు చేసుకుంటున్నామో, వ్యాపారాలు చేసుకుంటున్నామో, అలాగే వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవాలి తప్ప మీరు పాస్టర్లు అవ్వకూడదు. తాగే అలవాటు ఉండి
ఓకే. తాగే అలవాటు అంటే మళ్ళీ దాన్ని డిఫెండ్ చేస్తారు మళ్ళీ. మేము ఇంతే తాగుతాము, అమెరికన్స్ తాగట్లేదు. అవన్నీ నేను వెళ్ళలేను. ఓకే. ఆ డిబేట్‌లోకి నేను వెళ్ళలేను. ఓకే. చెడు అలవాటు నియంత్రణ, సెల్ఫ్ సెల్ఫ్ కంట్రోల్ అనేది, స్వయం నియంత్రణ చేసుకోలేనివాడు మాలాగే ఉద్యోగాలు చేసుకోవాలి తప్ప మీరు పాస్టర్లు అవ్వటం కరెక్ట్ కాదు. ఓకే. ఏమాత్రం జెన్యూన్గా బైబిల్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా నడవగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడే పాస్టర్ అవ్వాలి తప్ప అది నేను ఉండలేనండి, నాకు అలవాటు ఉంది కొద్దిగా కాబట్టి అంటే డోంట్ బికమ్ పాస్టర్ దాన్ని. ఓకే. నాకు రెండో భార్య, రెండో సెటప్ ఉంది అని అంటే దెన్ డోంట్ గో ఫర్ ఎ పాస్టర్ పోస్ట్ దెన్. ఓకే. ఇల్లీగల్ ఎఫర్స్ దెన్ డోంట్ బికమ్. మాలాగా అవ్వండి మీరు. మీ ఉద్యోగాలు లేదంటే వ్యాపారాలు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని బతకాలి, పాస్టర్లు అవ్వకూడదు. ఓకే. పాస్టర్ అనేది అది ఒక పోస్టు. అది ఆల్మోస్ట్ మీ జీసస్ క్రైస్ట్ ఈక్వల్గా చూస్తారు పాస్టర్ అనే వ్యక్తిని. కాబట్టి చాలా ఈ యాంగిల్లో చూసినా సరే బయట పెట్టండి. ఏమైంది ఇప్పుడు? దాన్ని ఏమన్నానంటే మీరు బెదిరించడం ఎందుకు? మేము ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే రహస్య జీవితం బయటకు వచ్చింది అతనిది అది అంటే బయట పెట్టండి. ఎందుకంటే హీజ్ ఇన్స్పిరేషనల్ పాస్టర్. ఆ పాస్టర్ని ఇంకంతకన్నా పెద్ద డ్యామేజ్ చేయగలిగింది ఏం లేదని నేనైతే అనుకుంటున్నాను. అసలు అంతకంటే ఇంకా డ్యామేజ్ చేయగలిగిన స్కోప్ ఉంటే చేయండి అండి. దానివల్ల ఏంటి, అట్లీస్ట్ కనీసం నెక్స్ట్ కొంతమంది పాస్టర్లను జాగ్రత్త పడతారని నా ఉద్దేశం, అంతే. ఓకే. సరే, ఎనివే ఇది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించింది. పోలీసులు దయచేసి కొద్దిగా త్వరగా దీన్ని కన్ఫ్యూజన్ తీసేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది సార్ ఇది అంత ఎందుకు పెడుతున్నానంటే ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నారు, ఇన్వెస్టిగేషన్ వద్దన్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకెళ్ళిపోయారు, ఇక మాకు అవసరం లేదు, ఇక దీని గురించి వదిలేద్దామని దయచేసి అనుకోవద్దు. పోలీసులు మీరు ప్రజల్లో అనుమానం రేకెత్తించారు, ఆ అనుమానం మాత్రం తీర్చండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. దానికోసం వీడియో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.